పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీపై శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన చేశారు. ఏపీకి అత్యంత కీలకమైన పాలసీని ఇవాళ శాసనసభలో ప్రకటించారు. ఇప్పటి వరకు ఫ్యామిలీ ప్లానింగ్ కు ప్రాధాన్యత ఇచ్చామని, ఇక నుంచి పాపులేషన్ కేర్ వైపు దృష్టి పెట్టాల్సి ఉందన్నారు. ప్రస్తుతం డ్రాఫ్ట్ పాలసీని శాసనసభలో ప్రవేశపెట్టి ప్రజల ముందు ఉంచుతున్నామని చెప్పారు. దీనిపై నెల రోజుల పాటు విస్తృత చర్చ జరగాలని కోరుతున్నామన్నారు సీఎం చంద్రబాబు. జపాన్ అయితే ఈరోజు టిఎఫ్ఆర్ 1.2 అంటే మామూలుగా 2.1 ఉంటే రీప్లేస్మెంట్ లెవెల్ ఉంటుంది, సస్టైనబిలిటీ ఉంటుంది. దానికంటే తగ్గితే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం జనాభా తగ్గిపోయే పరిస్థితి వస్తుంది. 2.1 కంటే ఎక్కువ ఉంటే జనాభా కొంత సర్ప్లస్గా ఉండే పరిస్థితి వస్తుంది. దీంట్లో జపాన్ ఈరోజు టిఎఫ్ఆర్ వచ్చి 1.2, సౌత్ కొరియా 0.7, ఇటలీ 1.2. ఈ విధంగా చాలా దేశాల్లో ఏజింగ్ పాపులేషన్, ఆల్మోస్ట్ ఆల్ యూరోప్ కానీ, చైనా కానీ, జపాన్ కానీ, సౌత్ కొరియా అన్ని దేశాల్లో కూడా సమస్య ఉంది. దీనివల్ల వర్క్ ఫోర్స్ కూడా తగ్గిపోతుంది. భవిష్యత్తులో ఎకనామిక్ స్టాగ్నేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇంకో పక్కన మనం ఒకసారి ఆలోచిస్తే మన దగ్గర కూడా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మొట్టమొదటిసారిగా ఏపీ పాపులేషన్ పాలసీ స్టేట్ లెవెల్లో 1997లో తీసుకొచ్చాం. నేషనల్ పాపులేషన్ పాలసీ 2000లో తీసుకొచ్చారు.